అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. వీడియోలో ఎండాకాలంలో ఈ జీడి మామిడి పండు వస్తుందండి. దానివల్ల ఎన్ని ఉపయోగాలు, మన శరీరానికి ఎంత మంచిదో వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాము. చూడండి, జీడి మామిడి పళ్ళు అండి. ఈ జీడి మామిడి పండ్లు మనం తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అండి, మన శరీరానికి ఎంత మంచిదో అండి. ఈ జీడి మామిడి పండ్లల్లో విటమిన్స్ అంటే ఎక్కువగా ఉంటాయి. సి కానీ, ఈ కానీ, ఏ కానీ, అలాగే జింక్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఈ జీడి పండు తింటుంటే దంత సమస్యలని తగ్గించుకోవచ్చు అండి. ఈ పండులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుందండి. డయాబెటీస్, షుగర్ అండి, వీళ్ళకి ఇది ఒక పండు, ఒక వరం లాగా అండి. షుగర్ పేషెంట్లు ఈ జీడి పండు తింటుంటే షుగర్ పెరగకుండా కంట్రోల్లో ఉంటుందండి. అలాగే అధిక బరువుతో బాధపడుతుండే వాళ్ళు ఈ పండు తినండి, క్రమేణా బరువు తగ్గుతారండి. అలాగే రక్తహీనతతో బాధపడుతుంటారు, ఆ రక్తహీనతను కానీ తగ్గించుకోవచ్చండి. అలాగే కడుపుతో ఉండేవాళ్ళు ఈ జీడి మామిడి పండు తింటుంటే వాళ్ళకి రక్తం కానీ బాగా పడుతుందండి. అలాగే కాల్షియం తగ్గిపోయి ఎముకలు ఊరికే విరిగిపోతుంటాయండి. అటువంటి వాళ్ళు ఈ పండ్లు తింటుంటే వాళ్ళ ఎముకలు దృఢంగా మారుతాయండి. అలాగే ఈ జీడి మామిడి పండ్లు తింటుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి కానీ పెరుగుతుందండి. ఈ కాయలు ఎలాగ కట్ చేసుకొని తినాలో చూపిస్తానండి. శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఈ పైన ఉండేది కాస్త కట్ చేసేయాలండి. కొంచెం నసగా ఉంటాయి ఈ కాయలు, అందుకని శుభ్రంగా కడిగేసుకొని పైన కొంచెం కట్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని తినాలండి. అప్పుడు ఆ నస తగ్గిపోతుంది. చూడండి, రసం ఎలాగ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రసము ఇలాగా రెండుగా కట్ చేసేసుకొని, దీన్నేమి పైన ఏమి కట్ చేయలేదండి. మనం తినేటప్పుడు మాత్రం పైన కొంచెం కట్ చేసుకొని 4 పీసెస్ కట్ చేసుకొని తినొచ్చు. చూడండి, 2 కాయలు ఇలా కట్ చేసేసాను. చిన్న బౌల్ పెట్టుకొని ఈ బౌల్లోకి చేతితో గట్టిగా ఒత్తేసేయండి. జ్యూస్ ఎక్కువగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో జ్యూసు. మనం బరువు కానీ బాగా తగ్గించుకోవచ్చు అండి, అధిక బరువుతో బాధపడే వాళ్ళు. ఈ పండు తినటం వల్ల ఎక్కువగా ఎంటికలు ఊడిపోతూ ఉంటాయండి. ఎంటికలను కానీ ఊడకుండా చేస్తుందండి ఈ పండు. ఇది మనం తింటుంటే జీడి మామిడి పండుని అంతా గట్టిగా ఒత్తేసేయండి, ఎక్కడ రసం లేకుండా అంతా ఒత్తేసి ఇది పడేసేయండి. చూడండి, ఇంకో దెబ్బగానే పిండుతున్నాను. రసం చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ రసం చాలా రుచిగా ఉంటుందండి. చక్కెర కూడా అవసరం లేదు. మీరు కలుపుకోవాలి, ఇంకా బాగా స్వీట్గా ఉండాలి అంటే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు అండి. చూడండి, బాగా పిండేసాను. 3 కాయలు పిండానండి. ఈ కప్పు నిండా వచ్చింది. ఈ కప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో పోసుకుందాము. మీరు ఎప్పుడు కావాలన్నా తాగొచ్చండి. ఈవినింగ్ టైంలో అయినా, అలాగే మధ్యాహ్నం, ఉదయం ఎప్పుడైనా తాగండి. ఈ దప్పలు తినండి. ఈ కొంచెం ఒగరగా ఈ జ్యూసు అలా ఉంటుంది. కొంచెం పంచదార కలుపుకోండి, మీకు అలా తాగడం ఇష్టం లేదనుకుంటే. అలాగే ఈ దెబ్బలు తినేటప్పుడు కొంచెం నసగా అనిపిస్తుంది, అదేమి ఇబ్బంది ఏం లేదండి. మనకు హాని చేసేవి ఏం లేవు. అంతేనండి వీడియో. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.